మల్లెల మూర్తిని ఈ ప్రభుత్వం ఇంకా కాపాడాలని చూస్తుంది. ఎందుకనంటే దాదాపుగా ఈ ఇన్సిడెంట్ జరిగి 4 రోజులు కంప్లీట్ అయినా కూడా ఇప్పుడు దాకా కూడా తన్ని రిమాండ్కి పంపించారు తప్ప దాని మీద ఆయనకి శిక్ష ఇవ్వలేదు. శిక్ష ఇంకా ఆయన మీద ఖరారు చేయలేదు, కోర్టులో ఇంకా సబ్మిట్ చేయలేదు. మరి న్యాయం ఎక్కడ జరిగినట్టుగా ఒక్కసారి అడుగుతున్నాను. అలాగే మాధవి గారు ఏ విధంగా మరి ఆవిడ మాట్లాడుతున్నారు, నవ్వుతా హేళనగా మాట్లాడుతున్నారు. నిజంగానే సాటి మహిళగా ఆవిడికి బుద్ధుందా అని అడుగుతున్నాం. ఎందుకనంటే గల్లా మాధవి అనే వ్యక్తి నేను మహిళలకి రక్షణగా, నేను మహిళలకి తోడుగా, ప్లస్ గ్రీవెన్స్ ప్రతి రోజు కూడా నేను తీసుకుంటున్నాను, మహిళలవి గాథలన్నీ వింటున్నాను అని చెప్తున్న వ్యక్తి మరి మీ దగ్గర ఆవిడ 16వ తారీఖున వస్తే ఎందుకు యాక్షన్ తీసుకోలేదని అడుగుతున్నాను. ఎందుకు 16వ తారీఖున మీరు యాక్షన్ తీసుకోకుండా ఎందుకు ఆయన్ని తూతూ మంత్రంగా 17వ తారీఖున సస్పెండ్ చేశారని చెప్పి లెటర్ ఇచ్చేశారు. మరి అలాగే 15వ తారీఖున మధ్యాహ్నం ఆ కుటుంబం అంతా స్టేషన్ కి వెళ్లినప్పుడు దాదాపుగా 4-5 గంటలు ఆ ఇంట్లో వాళ్ళు స్టేషన్లోనే కూర్చోబెట్టి ఎందుకు వాళ్ల మీద కేసులు కట్టలేదు, మల్లెల మూర్తి అనే వ్యక్తి మీద ఎందుకు కేసు కట్టలేదు, బైండ్ ఓవర్ ఎందుకు చేయలేదు, అది చెయ్యకపోవటానికి కారణం ఎమ్మెల్యే గారు. ఎందుకనంటే అనుచరులు కదా వీళ్ళంతా. మల్లెల మూర్తి టీడీపీకి సంబంధించిన నాయకుడు. ఒకవేళ టీడీపీ వాళ్ల మీద యాక్షన్ తీసుకుంటే మా మీద యాక్షన్ తీసుకుంటారేమో అని చెప్పి మరి పోలీసులు భయపడ్డారు. ఎందుకంటే పోలీసులు చుట్టాలుగా మారారు కదా. ఎందుకంటే చుట్టాలు ఏమైనా మాట్లాడుకుంటే చేసుకుంటే మళ్లీ రేపటి రోజు మొహాలు చూసుకోవాలి కదా అనే ఉద్దేశంతో పోలీసులు కూడా యాక్షన్ తీసుకోలేదు. ఆ యాక్షన్ తీసుకోలేదు కాబట్టే ఈ రోజు మరి ఈ పరిస్థితి మేము చూడాల్సి వచ్చింది, మాట్లాడాల్సి వస్తుంది. నిజంగానే సిగ్గుగా తల దించుకోవాల్సి వస్తుంది. నిజంగానే ఈ రాష్ట్రంలో మహిళలకి ఎక్కడా కూడా ఏ విధమైన రక్షణ లేదు. ఎక్కడైనా అర్ధరాత్రి మహిళ నడుస్తే గాని మన దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు ఉండదని చెప్పి ఏ విధంగా చెప్పారో ఈ రోజు నడి రోడ్డు మీద చీర మరి తీసేసినా కూడా ఈ రోజు రక్షణ లేదు. ఎందుకు లేదు అనంటే కారణం ఈ టీడీపీ, ఈ ప్రభుత్వం. ఏదో మా ఎలక్షన్ ముందు మాత్రం మేం మహిళలకి రక్షణగా ఉంటాము, మహిళల కోసం ఖచ్చితంగా నిలబడతామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఏమయ్యారు? అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నో మాటలు చెప్పారు కదా, తాట తీస్తాను, మహిళలకు ఏమైనా జరిగితే ఏమైనా 30,000 మంది ఆడవాళ్లు ఉన్నారు వాళ్ళందరినీ తిరిగి తీస్తానని చెప్పారే, మరి ఏమయ్యారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని అలాగే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం. అలాగే యువగళం అని చెప్పి రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి రెడ్ బుక్ పుస్తకాన్ని పెట్టుకొని మీరిచ్చిన శిక్షణ ఇదేనా మీ కార్యకర్తలను అడుగుతున్నా. ఏ కుటుంబంలో అయినా కూడా తల్లిదండ్రులు ఏ విధంగా నడిపి చెప్తారో అదే విధంగా పిల్లలు నడుస్తారు. అదే విధంగా పార్టీలో కూడా మీరుండి క్రమశిక్షణ తరగతులు పెట్టి మీరు క్రమశిక్షణ తరగతులు ఈ విధంగానే నేర్పిస్తున్నారా? మహిళల్ని ఇబ్బంది పెట్టాలి, మహిళల్ని ఇలాగా చెయ్యాలి అని చెప్పి మీరందరూ నేర్పిస్తున్నారు. ఎందుకనంటే మీ ఎమ్మెల్యేలే స్వయాన మీ ఎమ్మెల్యేలు మీరు ఎవరిని వాళ్ళని ప్రజల ద్వారా ఎన్నుకున్నామని చెప్తున్నారు కదా. ఈవీఎంలతో గెలిచారు చూడండి ఎమ్మెల్యేలు. వాళ్ళ అరాచకాలు చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా ఈ రోజు వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకేవో ఇంకా మీరు బాగా చేయాలి, బాగా ఇచ్చేసుకోవాలని చెప్తున్నారు తప్ప దాన్ని చూసి నేర్చుకుంటున్న కార్యకర్తలు 40 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉండి 40 సంవత్సరాలు 4 సార్లు సీఎం అయి ఉండి మీ కార్యకర్తలకి మీరిస్తున్న నమ్మకం, మీరిస్తున్న క్రమశిక్షణ ఇదేనా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నారు. అలాగే మరి బోత్ ఆర్ నాట్ సేమ్ అని మరి చెప్తారు ఎవరు? లోకేష్ గారు. నిజంగానే సేమ్ కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆడవాళ్లకి ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్క విషయంలో కూడా ఎక్కడ ఏ ఫోన్ కాల్ వచ్చినా కూడా ఎఫ్ఐఆర్ లేకుండా ముందు వాళ్ళని స్టేషన్ లో వేయండి అని చెప్పి ముందు యాక్షన్ తీసుకోమని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మీ దగ్గర ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ఫోన్ రావాలి, ఎమ్మెల్యే గారు చెప్తేనే కేసు కడతాం, ఎమ్మెల్యే గారు ఏ విధంగా రాయమంటే ఆ విధంగా రాస్తామని చెప్పి ఈ రోజు ఈ పరిపాలన ఉంది. అలాగే స్వయాన ఇక్కడ ఎమ్మెల్యే మరి మహిళనే. అలాగే ఉమెన్ కమిషన్ సంబంధించి రాయపాటి శైలజ గారు కూడా గుంటూరు తూర్పు నియోజకవర్గంలోనే ఉంటారు. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా మహిళలకు సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడే ఈ ఘటన జరగటం చాలా బాధాకరం. అలాగే రాజధాని ప్రాంతంలోనే మరి ఇలాంటి రక్షణ లేకపోతే
ఇంకా ఎక్కడ ఏ రాజధాని ఎక్కడ పెట్టినా ఏం ప్రయోజనం? ఎందుకంటే రాష్ట్రానికి ముందు ఇవ్వాల్సింది అభివృద్ధి సంక్షేమం కాదు, ముందు రక్షణ కల్పించాలి. మహిళలు దాదాపుగా 50% ఉన్న రాష్ట్రం మనది. మరి వాళ్లకే రక్షణ లేకపోతే మీరు ఎన్ని చేసినా ఏమి చేసినా ప్రయోజనం ఉందా అని చెప్పి చంద్రబాబు నాయుడు అడుగుతున్నారు. అలాగే మరి మీరు చూసుకుంటే హోంమంత్రి గారు మాటలకే ఫోన్లు చేసి మేము రక్షణ కల్పిస్తాం, మేము అయిపోయిన తర్వాత మీరేం చేస్తారమ్మా? అయిపోయిన తర్వాతనా? అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎప్పుడైనా ఏదైనా మరి మీరు చూసుకుంటే అమర్నాథ్ గారి మీద ఆయన చెప్పారని చెప్పి ఆయన మీద చర్యలు తీసుకున్నారే, మరి ఇప్పుడు యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు? ఎందుకు స్పీడ్ యాక్షన్ రావట్లేదు? ఎందుకు గల్లా మాధవి గారు అక్కడ రాపుతున్నారా? గల్లా మాధవి గారు ఏమంటారు? వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఇంకో పని పాట లేదు, ఏదైనా ఇలా ఇంటి ఇష్యూస్ ఉంటే వెళ్తారంటారు. అమ్మా మీరు చేయలేరు, మీరు ఎలాగో వాళ్ళకి అండగా ఉండలేరు, మేము ఉంటాము అండగా. మీరు ఎన్ని మాటలు చెప్పినా ఏం చెప్పినా కూడా మేము పట్టించుకోవు. ఎందుకనంటే మేము రాజకీయాల్లో వచ్చింది ఒక తోటి మహిళగా, మేమందరం ఇక్కడికి వచ్చింది ఒక మహిళకు అండగా ఉండటానికి తప్ప మీలాగా నీచమైన రాజకీయాలు, ఈ రాజకీయాన్ని ఉపయోగించుకొని మీరు బలపడటానికి గాని మీ కార్యకర్తలు బలపడటానికి కాదు. ఈ విధంగా ఒక్కసారి ప్రజలందరూ గ్రహించండి. ఈ కార్యకర్తలో లేకపోతే ఈ వార్డులో ఉన్న నాయకులు ఎవరెవరున్నారో ఒక 10,000 లంచం ఇవ్వలేదని చెప్పి ఈ విధంగా దారుణానికి పాల్పడుతున్నారంటే రేపటి రోజు ఎన్నికల్లో వాళ్ళు ఎవరైనా ఎక్కడైనా గెలిస్తే, పంచాయతీ ఎలక్షన్ లో గానీ కార్పొరేట్ ఎలక్షన్ లో గెలిస్తే మరి ఏ విధమైన పరిస్థితి ఉంటుందని చెప్పి మీ ఇంట్లో అక్కా చెల్లెళ్ళు ఉన్నారు, మీ ఇంట్లో ఆడవాళ్లు, ప్రతి ఒక్క ఇంట్లో ఆడవాళ్లు ఉన్నారు. ఎవరికైనా రక్షణ ఉంటుందా? లేకపోతే మీరు ఇల్లు కట్టుకుంటే మీ ఇంటి ముందు వచ్చి వాలిపోతారు. ఒక్కసారి ప్రతి ఒక్క మనిషి కూడా గ్రహించాలని చెప్పి, అలాగే మల్లెల మూర్తి మీద, అలాగే ఉన్న 9 మంది ఎవరెవరున్నారో వాళ్ళ అందరి మీద ఖచ్చితంగా రిమాండ్ కాదు, వాళ్ళకి శిక్ష పడాలని చెప్పి తెలియజేస్తున్నాను.